మ్యామ్, సో బేసికలీ బ్రెస్ట్ పెయిన్ అనేది హార్మోనల్ అవ్వచ్చు, లేకపోతే ఇతర రకరకాల రీజన్స్ వల్ల అవ్వచ్చు. సో విచ్ కైండ్ ఆఫ్ పెయిన్స్ డూ యూ ఇగ్నోర్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ పెయిన్స్ కెన్ యూ నాట్ ఇగ్నోర్? బ్రెస్ట్ పెయిన్ అనేది ఈ రోజుల్లో చెప్పాలంటే ఇదివరకటి కంటే చాలా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. సో యూజువల్లీ అప్ టు 40 years పెద్దగా మాస్టాల్జియా పెయిన్స్ అంత సిగ్నిఫికెంట్ కాదు. యూజువల్లీ సైక్లికల్, పీరియడ్ తోటి ముందు ఉండటం, పీరియడ్లో ఉండటం, లేదంటే ఆఫ్టర్ ద సైకిల్. సో దోస్ పీరియడ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నార్మల్. దేర్ ఈజ్ నో నీడ్ టు ఓవర్ ఇన్వెస్టిగేట్. దాన్ని అస్తమానం వెళ్ళి మ్యామోగ్రామ్ చేపించి, ఎక్స్రే చేపించి, స్కాన్స్ చేపించి అంత అవసరం లేదు. గో టు ఏ డాక్టర్, మంచిగా ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ డాక్టర్ ఎగ్జామినేషన్, ఆ రెండు అయిపోతే దెన్ దే విల్ అంటే కన్ఫర్మ్ చేస్తారు నీకు ఇది ప్రాబ్లమా, ఇది ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫుడ్ ఇంబ్యాలెన్సెస్ తోటి వస్తుందా అని. ఈ రెండు బాగున్నంత వరకు పెద్దగా దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. ఇఫ్ ఎనీ లంప్ ఉండి అంటే హార్డ్ స్ట్రక్చర్ ఇన్ ద బ్రెస్ట్లో ఉండి అది ప్రాబ్లం కనుక క్రియేట్ చేస్తుంటే మాత్రం ఆ లంప్ని ఎట్లా ఫాలో చేయాలి, సైజ్ ఇంపార్టెంట్, టెక్స్చర్ ఇంపార్టెంట్, దాని మార్జిన్ ఇంపార్టెంట్. వీటిల్ని బట్టి అది నార్మల్ లంపా, ఏమన్నా మనము డేంజర్గా ఆలోచించాల్సిన లంపా అనేది అర్థమవుతుంది. డేంజర్గా ఆలోచించాలన్నప్పుడు దాని ఫాలోఅప్ ఎట్లా చేయాలి, నార్మల్ లంపే అనుకున్నప్పుడు దానికి ఎలా చేయాలి, ఆ డిస్క్రిమినేషన్ మనకు తెలియాలి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.